ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఈరోజు మాఘపురాణంలో 13వ అధ్యాయంలోని శివుడు పార్వతికి మాఘమాస మహత్యమును వివరించుట తెలుసుకుందాము. వశిష్ఠుల వారు మార్కండేయుని వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత ఇంకనూ వినవలనని కుతూహలుడై దిలీపునకు మరలా ఇట్లు ప్రశ్నించెను. మహాముని, ఈ మాఘమాస మహత్యమును ఇంకనూ వినవలడని కోరిక ఉదయించుచున్నది, కాన సెలవిండని ప్రార్థించక వశిష్ఠుల వారు ఇట్లు చెప్పదొడంగెను. మున్ను పార్వతీదేవిని శివుడును నారదునకు బ్రహ్మ మాఘమాస మహత్యముల గురించి చెప్పి ఉన్నారు. కాన శివుడు పార్వతికి చెప్పిన విధమున వివరించదను వినుము. ఒకనాడు పరమశివుడు గణాది సేవితంబను నానారత్న విభూషితంబనగు కైలాస పర్వతమునందలి మందార వృక్ష సమీపన ఏకాంతంగా కూర్చుని ఉన్న సమయమున జగజ్జననియగు పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి, స్వామి, మీ వలన అనేక పుణ్య సంగతులు తెలుసుకుంటుని, కానీ ప్రయాగక్షేత్ర మహత్యమును మాఘమాస మహత్యమును వినవలెడని కోరిక ఉన్నది. కాన ఈ ఏకాంత సమయమందా క్షేత్ర మహిమలను వివరింప ప్రార్థించుచున్నానని అడగగా అని వేడుకొనగా పార్వతీపతియగు శంకరుడు మందహాసంతో ఇట్లు వివరించెను. దేవి, నీ అభిష్టము తప్పక తీర్చెదను, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశి యందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుజుడు నదిలో స్నానం చేయును అతడు సకల పాపముల నుండి విముక్తుడియే కాక జన్మాంతమందు మోక్షమును పొందును. అటులనే మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగా ప్రయాగక్షేత్రమందు ఏ నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతేకాదు, జీవనది ఉన్నను లేకున్నను పాదం మునుగునంత వరకు నీరు ఉన్న చోట గాని తటాకమందు గాని మాఘమాసంలో ప్రాతకాల స్నానము గొప్ప ఫలమునిచ్చుటియే కాక సమస్త పాపములు విచ్చిపోవును. రెండవ రోజు స్నానం చేసిన విష్ణులోకమునకు పోవును. మూడవ నాటి స్నానం వలన విష్ణు దర్శనం కలుగును. మాఘమాసమునందు ప్రయాగక్షేత్రమందు గల గంగానదిలో స్నానమాచరించిన ఎడల ఆ మనుజునకు మనుజన్మ అనునది ఉండదు. దేవి, మాఘమాస స్నాన ఫలము ఎంత అని చెప్పజాలను. మాఘమాసమునందు భాస్కరుడు మకర రాశి యందు ఉండగా ఏది అందుబాటులో ఉన్నా అనగా నదిని గాని చెరువుని గాని నుయ్యిని గాని కాలువ గాని లేక పాదము మునుగునంత వరకు నీరు ఉన్న చోట గాని ప్రాతకాలమున స్నానమాచరించి సూర్యభగవానునికి నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయమన గాని విష్ణాలయమన గాని దీపం వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవులకు వచ్చు పుణ్యఫలము అంతింతా కాదు. ఏ మానవునికైనను తన శరీరంలో శక్తి లేక నడవలేనటువంటి వాడు గోవు పాదము మునుగునంత వరకు నీరున్న ఏ సెలయేటందైనను కడకు బావినందైనను స్నానమాచరించి శ్రీహరి దర్శనం చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించుచున్నను వాని కష్టములు మేఘముల వలె విడిపోయి విముక్తుడగును. ఎవరినైనను తెలిసి గాని తెలియక గాని మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగా నదీ స్నానము ఆచరించిన ఎడల అతనికి అశ్వమేధ యాగం చేసినంత ఫలము దక్కును. అదియును కాక మాఘమాసమంతటా ప్రాతకాలమున నదిలో స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాలమున గాని దీపం వెలిగించి ప్రసాదం సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటియే కాక పునర్జన్మ ఎన్నటికి కలగదు. ఇటులో ఒక పురుషుడే గాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును. మానవుడు నరజన్మమెత్తిన తరువాత మరలా ఘోర పాపములు చేసి మరణానంతరము రౌరవాది నరక బాధలు అనుభవించుట కంటే తాను బతికి ఉన్నంత కాలము మాఘమాసమందు నదీ స్నానం చేసి దానములు పుణ్యములు ఆచరించి వైకుంఠ ప్రాప్తి నొందుట శ్రేయస్కరం కదా. ఇదే మానవుడు మోక్షము పొందుటకు దగ్గర మార్గము కాన. ఓ పార్వతి, ఇంకనూ వినుము. ఏ మానవుడు మాఘమాసమున తృణీకరించునో అట్టివాడు ఎటువంటి బాధలు అనుభవించునో వివరించదన, సావధానురాలవై ఆలకింపుము. నేను తెలియజేసిన విధంగా ఏ మనుజుడు మాఘమాసమందు ప్రాతకాలమున జపము గాని విష్ణు పూజ గాని యథాశక్తి దాన పుణ్యములు చేయడు అట్టివాడు మరణానంతరము సమస్త నరక బాధలు అనుభవించును. కుంభీ నరకంలో పడదోయబడును, అగ్నిలో కాల్చబడును, రంపముల చేత ఖడ్గముల చేత నరుకబడును, సలసల కాగు తైలములో పడవేయబడును, భయంకర యమకింకరులచే పీడింపబడును. ఏ స్త్రీ వేకువజామునే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారము విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామలకు సేవలు చేయును అట్టి ఉత్తమ స్త్రీకి 5వ తనము వర్ధిల్లి ఇహమునందు పరమునందు సర్వ సౌఖ్యములు అనుభవించును. ఇది ముమ్మాటికి నిజము. మాఘమాసమందు ఏ స్త్రీ అటుల చేయదో అట్టి స్త్రీ ముఖము చూచిన సకల దోషములు కలుగుటియేగాక ఆమె పంది కుక్క జన్మమెత్తి హీనస్థితి నందును. మాఘమాస స్థానమునకు వయోపరిమితి లేదు. బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలిక అయినను
జవ్వని అయినను మాఘస్నానం ఆచరించవచ్చును. ఈ మాఘమాసమంతయు కడునిష్టతో ఉండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యము కలుగును. ఇది అందరికీ శ్రేయోదాయకమైనది. పార్వతి, దుష్టులలో స్నానం చేసిన వారు, బ్రహ్మ హత్యాది మహాపాపమును చేసిన వారు, సువర్ణము దొంగిలించిన వారు, గురువారితో సంభోగించు వారు, మద్యము త్రాగి పరస్త్రీలతో క్రీడించువారు, జీవహింసలు చేయువారు మాఘమాసంలో నదీ స్నానం చేసి విష్ణువును పూజించిన ఎడల అట్టి వారికి సమస్త పాపములు నశించుటియే కాక జన్మానంతరము వైకుంఠ ప్రాప్తి కలుగును. మరియు కులభ్రష్టులైన వారును, కించిత్ మాత్రమైనను దాన ధర్మములు చేయని వారును, ఇతరులకు వంచి వారి వద్ద ధనమును అపహరించి వాడును, అసత్యమాడి పొద్దుగడుపువాడును, మిత్రదోహియు, హత్యలు చేయువాడును, బ్రాహ్మణులను హింసించువాడును, సదా వ్యభిచార గృహములో తిరిగి తాలిగట్టిన ఇల్లాలిని కన్నబిడ్డలను వేధించువాడును, రాజద్రోహి, గురుద్రోహియు, దేశభక్తి లేనివాడును, దైవభక్తులను ఎగతాళి చేయువాడును, గర్వం గలవాడును, తాను గొప్పవాడును అహంభావంతో దైవకార్యాలను ధర్మకార్యాలను చెడగొట్టుచు దంపతులకు వేదములు కల్పించి సంసారమును విడదీయువాడును, ఇండ్లను తగలబెట్టువాడును, చెడు పనులకు ప్రేరేపించువాడును, ఈ విధమైన పాపకర్మలు చేయువారు ఎట్టి ప్రాయచిత్తములు జరుపకనే మాఘమాసమందు మాఘస్నానం చేసినడల వారందరూ కూడా పవిత్రులగుదురు. దేవి, ఇంకనూ దాని మహత్యమును వివరించద వినుము. తెలిసియుండియు పాపములు చేయు వాడును, కోర కర్మలు చేయు ఆచరించువాడును, సిగ్గు విడిచి తిరుగువాడును, బ్రాహ్మణ దూషకుడును మొదలగువారు మాఘమాస ఉదయమే నదికి వెళ్ళి స్నానం చేసిన ఎడల వారి కొన్న పాపములన్నీ నాశనమగును. మాఘమాస స్నానమును ప్రాతకాలంనే చేయవలను. అలాగునే చేసినచో సత్ఫలితం కలుగును. ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసము మొదటి నుండి ఆఖరు పర్యంతము స్నానం చేసినందున సంకల్పించుకొనును, అటువంటి మానవులకు పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడగును. అతడు పరమపదముచే ఆరుహుడు అగును. సాంబవి, 12 మాసములలో మాఘమాసము మిక్కిలి ప్రశస్తమైనది. సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు. అన్ని పర్వతములలో మేరు పర్వతము గొప్పది. అటులని అన్ని మాసములలో మాఘమాసము శ్రేష్టమైనదొకటచే ఆ మాసమందు ఆచరించే ఏ స్వల్ప కార్యమైనను కూడా గొప్ప ఫలితాన్ని కలుగజేయును. చలిగా ఉన్నదని స్నానం చేయని మనుషుడు తనకు లభించబోవు పుణ్యఫలం కాలితో తన్నుకున్నట్లే అగును. వృద్ధులు, జబ్బుగా ఉన్నవారు చలితో సన్నీళ్లతో స్నానం చేయలేరు. కాన అట్టి వారికి ఎండుకట్టెలు తెచ్చి అగ్ని రాజేసి వారిని చలిగాగనిచ్చిన తరువాత స్నానం చేయించిన ఎడల ఆ స్నాన ఫలం పొందగలరు. అదీను కాక చలిగాగిన వారు స్నానం చేసి శ్రీహరిని దర్శించిన పిదప అగ్నిదేవునికి, సూర్యభగవానునికి నమస్కరించిన నైవేద్యం పెట్టవలెను. మాఘమాసంలో శుచి అయిన ఒక పేద బ్రాహ్మణుడికి వస్త్రదానం చేసిన ఎడల మంచి ఫలితం అనేది కలుగుతుంది. ఈ విధంగా ఆచరించిన వారిని చూచి ఏ మనుజుడైనను అపహాస్యంగా చూచినను లేక అడ్డు తగిలినను మహాపాపములు సంప్రాప్తించును. మాఘమాసం ప్రారంభం కాగానే వృద్ధులకు తండ్రిని, తల్లిని, తన భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘస్నానం ఆచరించినట్లు ఏ మానవుడు చేయును అతనికి మాఘమాస ఫలితం తప్పక కలుగును. ఆ విధంగానే బ్రాహ్మణునికి కానీ, వైశ్యునికి కానీ, క్షత్రియునికి కానీ, శూద్రునికి కానీ మాఘమాస స్నానం చేయమని చెప్పిన ఎడల వాడు పుణ్యలోకం పోవుటకి అడ్డంకులు ఉండవు. మాఘమాస స్నానం చేసిన వారికి కానీ, వారిని ప్రోత్సహించు వాళ్ళకు కానీ, చూసి కానీ ఆక్షేపించి పరిహాసములాడు వారికి ఘోర నరక బాధలే కలుగుటియే కాక ఆయుక్షీణము, వంశక్షీణము కలిగి దరిద్రుడగును. నడుచుటకు ఓపిక లేని వారిలో మాఘమాసంలో కాళ్ళు, చేతులు, ముఖము కడుక్కొని తలపై నీళ్లు జల్లుకొని సూర్య నమస్కారం చేసి మాఘపురాణం చదివిన గాని వినుట గాని చేసిన ఎడల జన్మాంతరము విష్ణు సాన్నిధ్యము పొందును. పాపములు, దరిద్రములు నశింపవలెనన్న మాఘస్నానం కన్నా మరొక పుణ్యకార్యమేదియునూ లేదు. మాఘస్నానమున కలుగు ఫలితం ఎటువంటిదనగా 100 అశ్వమేధయాగములు చేసిన బ్రాహ్మణులు దక్షిణ ఇచ్చిన ఎంతటి పుణ్యము కలుగునో మాఘమాస స్నానము అంతటి పుణ్యము కలుగును. బ్రాహ్మణ హత్య, పితృహత్య మహాపాములను చేసిన మనుజులైనను మాఘమాసం అంతయు కడు నిష్ఠతోనున్న ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును. కనుక ఓ పార్వతి, మాఘమాస స్నానం వలన ఎట్టి ఫలితము కలుగునో వివరించితిని. కావుననే చెప్పిన రీతిగా ఆచరించము. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మాఘపురాణము
13వ అధ్యాయము సంపూర్ణము. మాఘపురాణము నెక్స్ట్ వీడియోలో 14వ అధ్యాయం గురించి తెలుసుకుందాము. ఓం నమో భగవతే